Hello everyone, welcome back to our channel. How are you all? I hope you all are doing great. ఇంట్లో బోర్గా ఫీల్ అవుతున్నారా ఫ్రెండ్స్? ఓకే, మరి చక్కటి కాఫీ చేసేసుకుందామా? మరి చూస్తున్నారు కదా, డల్గోనా కాఫీ అండి, కొరియన్ కాఫీ. చాలా ఫేమస్ అయిందండి కాఫీ మిక్స్. యూట్యూబ్లో ట్రెండ్లో ఉంది. చూద్దాం, మనము ట్రై చేద్దామని ఛాలెంజింగ్గా చేశాను. మనం స్పెషల్గా బెటర్ వాడకుండా ఓన్లీ స్పూన్తో ఎలా వస్తుందా రాదా అని ట్రై చేశాను. ఎలా వచ్చిందో చూసేద్దాం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల కాఫీకి 3 స్పూన్లు అండి, 3 స్పూన్లు కాఫీ పౌడరు, అలాగే 5 స్పూన్ల షుగర్ తీసుకున్నాను. ముందుగా మనం హాట్ వాటర్ యాడ్ చేయాలండి. రెండింటికి 3 స్పూన్లు హాట్ వాటర్ యాడ్ చేశాను నేను. ఇలా కప్పులో బీట్ చేద్దామని చూశాను, కానీ చాలా కష్టం అనిపించిందండి. మీరు ఇలా ఎత్తుగా ఉన్నది ఏదైనా ఒక వెసల్ తీసుకుంటే మనం బీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం స్పూన్తోనే చేయాలనుకున్నాం కదా, నో బెటర్ కదా, కాబట్టి ఒక 5 నిమిషాలు చేయగానే అమ్మ అనిపించిందండి. ఇక కింద సెటిల్ అయిపోయి మరి చూడండి, చక్కగా ఇలా బీట్ చేశాను స్పూన్తో. 10 నిమిషాలకి ఈ టెక్స్చర్తో వచ్చింది. కానీ మన డిజైర్ టెక్స్చర్ ఇది కాదు కదా. స్టార్టింగ్లో మీకు చూపించాను, అలా ఫ్రోదీ లుక్ రావాలి, కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి, 15 నిమిషాలకి ఇలా వచ్చింది. చక్కగా బీట్ చేస్తే ఇలా కలర్ చేంజ్ అయిపోయింది. కాఫీ పౌడరు, షుగర్ కలిపి చూడండి ఎలాంటి ఫ్రోదీ లుక్, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు నేను కోల్డ్ మిల్క్లో యాడ్ చేస్తున్నాను. ఈ కాఫీ నా కోసం ఇలా వచ్చిందండి. కానీ తర్వాత తెలిసింది, కోల్డ్ కాఫీ చేసుకోవాలంటే ముందు క్రీమ్ అడుగును వేసి పైన పాలు పోస్తే బాగుంటుందట. స్ట్రా వేసుకొని తాగేయచ్చు. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను హాట్ వాటర్తో ఎలా, హాట్ మిల్క్తో ఎలా వస్తుంది చూద్దామని ఇక్కడ మా వారి కోసం చేస్తున్నాను. చక్కగా హాట్ మిల్క్లో ఇలా ఫోల్డింగ్స్గా యాడ్ చేస్తున్నాను. చూడండి క్రీమ్ ఎంత ఫోల్డింగ్స్ పడుతుందో. ఇలా వచ్చినప్పుడు బాగుంటుంది టేస్ట్. కానీ చాలా టేస్ట్గా అనిపించిందండి. చేయడమే కొంచెం ఒక 15-20 నిమిషాలు టైం తీసుకుంటుందని, కానీ చాలా టేస్ట్. మన ఇన్స్టెంట్ కాఫీ కన్నా సూపర్ టేస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో కలుద్దాం. ఇక్కడ నేను కాఫీ పౌడర్ యాడ్ చేశానండి, ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఫ్లేవరు. కోల్డ్ మిల్క్లోనేమో ఇలా చాకో పౌడర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సేపటి తర్వాత ఈ ఫ్రోత్ అంతా కరిగిపోయింది చూడండి, పాలలో కరిగిపోయి కొంచెం తగ్గింది చూడండి లెవెల్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్టీగా ఉందని మీరే చెప్తారు. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బై. హ్యావ్ ఏ నైస్ డే. Thank you for watching this video. Please like this video and subscribe my channel. Press the bell icon. Subscribed అని వస్తేనే సబ్స్క్రైబ్ అయినట్టండి.